మే నెలలో ఎండాకాలంలో అకాల వర్షాలకి చాలా మంది భక్తులు దుర్గగుడిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు మూసివేయడంతో ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వర్షం పడినప్పుడల్లా ఘాట్ రోడ్డు అనేది మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడి భక్తులకి ఎటువంటి గాయాలు కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఘాట్ రోడ్డు మూసివేయడం అయితే జరుగుతుంది. కానీ భక్తులైతే ఇక్కట్లకు గురవుతున్నారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే ఒక భక్తురాలు కూడా మాట్లాడడం జరిగింది. మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము, ప్రతిసారి కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఇలాంటి అంటే కాలు నొప్పితో కూడా ఇక్కడ వెయిట్ చేసి బండి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి పైదాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. అనారోగ్య కారణాలతో ఉన్న భక్తులు అయితే మరీ ఇబ్బందులు గురవుతున్నారని కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. వర్షం పడినప్పుడే కాదండి, ఎండ కాసినప్పుడు కూడా ఈ సెక్యూరిటీ వాళ్ళకి ఏం చెప్తారో మేనేజ్మెంట్ నాకు తెలియదు. కానీ చాలా ఇబ్బంది అండి. చాలా చిన్న బైక్ స్కూటీ కూడా వేస్తే పైకి వెళ్ళడానికి లేదు, కాలు బాగాలేదు, అయినా సరే నడిచి వచ్చాం. అన్ని బైక్లు వదిలేస్తున్నాడు అరగంట తర్వాత. అలా చాలా ఇబ్బంది కదండి. నేను లోకల్లో నాకే ఇంత ఇబ్బంది అంటే పొరుగురు వాళ్ళకి ఎంత ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇలాగా అసలు మొత్తం బంద్ చేస్తారండి, ఇదంతా మొత్తం కట్టేశారు. పైనుంచి ఏవో చిన్న చిన్న రాళ్ళు పడుతున్నాయని చెప్పారు. రాళ్ళు పడే ఎప్పుడైనా పడతాయి కదండి, ఇప్పుడు పడవా అంటే ఇప్పుడు ఆగిపోతాయి ఏంటి? అలా ఇబ్బంది పెట్టకూడదు కదా. మరి ప్రభుత్వం వచ్చి ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా గుడికి సౌకర్యాలు లేవండి. ఎక్కడికెక్కడ పంతులు గారులే వీళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను లోకల్ అండి, నేను లోకల్దానే నేను ఇంత అలసట అయిపోయాను. మరి పరుగురు నుంచి వచ్చే భక్తుల పరిస్థితి ఏంటి? పైన చాలా మంది ఉన్నారండి, చేసుకుంటానే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఇప్పుడు లోకల్లో ఎంతసేపు నిలబడతాం, మేము వచ్చి నిలబడలేం కదా. రోజు సెక్యూరిటీ వాళ్ళు ఇదే కావాలండి. మరి ఏంటి, ఒక్కసారి నేనైతే కంప్లైంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా. అందుకే వచ్చి అడిగిన, వదిలేస్తే అదే అలవాటు అవుతుందని. చాలా కోపం వస్తుందండి. కాలు అసలు బాగోలేదు, నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పైకి ఎలా నడిచి వెళ్తాము? ప్రతిసారి ఇంతేనండి, ఏ మార్పు అయితే లేదండి. సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఎలాంటి మార్పు లేదు. ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అమ్మవారి దగ్గర తోసేయడం. ఇంత శ్రమపడి ఒక్క సెకండ్ కూడా నించోని ఎవరు. ఇక్కడ దుర్గగుడి, ఇప్పుడు మనం ప్రస్తుతం దుర్గగుడి దగ్గరే ఉన్నాము. అలాగే చూడొచ్చు, ఉచిత బస్సులు కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక దాకా కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ అయితే మూసివేయడం జరిగింది. ఆ మూసివేయడంతో భక్తులందరూ కూడా ప్రస్తుతానికి బండ్లన్నీ కూడా కింద పార్క్ చేసుకొని కింద నుంచి నడుచుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఒక అరగంట తర్వాత, అంటే వర్షం పడదు అన్న సూచనలు ఉన్న థాట్ లో దుర్గగుడి అధికారులు దుర్గగుడి ఘాట్ రోడ్ ని మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడే భక్తులందరూ కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇందాకటి వరకు కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేయడం జరిగింది. ఎందుకంటే నైట్ పెద్ద వానకి, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడతాయని చెప్పి కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ కూడా మొత్తం మూసివేయడం జరిగింది. కానీ అకాల వర్షాలకి దుర్గగుడి కొండ చర్యలు కూడా బాగా నాని ఉంటాయి కాబట్టి అవి తొందరగా కింద పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులకు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ జాగ్రత్త కొరకు దుర్గగుడి మొత్తం మూసివేసినా కానీ ప్రెసెంట్ దుర్గగుడికి వెళ్లే భక్తులు అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఈ ఘాట్ రోడ్డు మూసివేయడంతో అటువైపు లిఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లిఫ్ట్ సైడ్ లో వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. మరి ఆ లిఫ్ట్ సైడ్ అందరికీ ఒకేలా ఉండదు. విఐపీలు కూడా ఇక్కడ పార్కింగ్ కూడా లేని నేపథ్యంలో అక్కడ పార్కింగ్ ఉంది. సో పార్కింగ్ కూడా మొత్తం కూడా నిండిపోవడంతో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వర్షం కారణంగా కింద బురద అయిపోయి కూడా అక్కడ వాహనాలు నిలపలేని పరిస్థితి నెలకొంది. దుర్గగుడి చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్యలు అయితే తిరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అలాగే లిఫ్ట్ సైడ్ వెళ్లేటప్పుడు విఐపీలు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. లిఫ్ట్ సైడ్ సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా అటు నుండి వెళ్ళాలి కాబట్టి సామాన్య భక్తులు ఇంకా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విఐపీలు వచ్చేటప్పుడు సామాన్య భక్తుల్ని హోల్డ్ చేస్తూ ఉంటారు, సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి విఐపీలకి ఉన్న దర్శన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో సామాన్య భక్తులకు ఉండవు కాబట్టి వాళ్ళు కూడా లిఫ్ట్ సైడ్ కూడా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఒక్కసారిగా ఘాట్ రోడ్డు మూసివేయడంతో లిఫ్ట్ సైడ్ మరొకసారి ఓపెన్ చేయడంతో అటు సైడ్ ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారిగా దర్శనానికి ఓపెన్ చేయడంతో లిఫ్ట్ సైడ్ అటు సైడ్ కూడా క్రౌడ్ ఎక్కువైపోయి అటు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువ ఉంది. అలాగే ఈ రోజు ఫ్రైడే కావడంతో శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అకాల వర్షాలకి ఈ దుర్గగుడి ఘాట్ రోడ్ ప్రతిసారి మూసివేయడమే జరుగుతుంది. దుర్గగుడి ప్రతిసారి ఘాట్ రోడ్ మూసివేయడం ద్వారా భక్తులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కింద నుంచి నడుచుకొని వెళ్ళి పైదాకా నడుచుకొని వెళ్ళి ఆ లిఫ్ట్ సైడ్ నడవలేక చాలా మంది కూడా
మేము ఇంకా రాలేకపోతున్నాము అమ్మని దర్శించుకోవడానికి కూడా వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే కొంతమంది భక్తులు ఫైర్ అవుతున్నారు అధికారుల మీద, ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయట్లేదు. సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యే పరిస్థితి నెలకొంది. సిబ్బంది కూడా సామాన్య భక్తుల మీద విరుచుకుపడుతున్నారు. దర్శన ఏర్పాట్ల విషయంలో కూడా చాలా ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళు అధికారులకు సూచిస్తున్నారు. అలాగే దర్శనం చేసేటప్పుడు కనీసం అమ్మవారిని కూడా కొంచెం ఒక్క నిమిషం పాటు కూడా చూడనివ్వట్లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాము, ఆ అమ్మవారిని కూడా చూసుకోనివ్వకుండా వీళ్ళు చేస్తున్నారని కూడా వాళ్ళు ఇప్పటికే బాధపడే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి, లేదంటే భక్తులు తిరిగి కంప్లైంట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ప్రత్యేకించి ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఏర్పాట్లు సరిగ్గా చేయట్లేదని కూడా భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడొచ్చు, ఇప్పుడే ఒక అరగంట క్రితం దాకా ఘాట్ రోడ్ అయితే మూసివేసే ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడే ఓపెన్ చేశారు. ఎందుకంటే వర్షం తగ్గిపోయి కొంచెం ఎండ వస్తున్న నేపథ్యంలోనే ఈ ఘాట్ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఆ వర్షం పడే సూచనలు మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ మూసివేస్తారు. మళ్ళీ భక్తులు అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ లిఫ్ట్ వరకు వెళ్ళి లిఫ్ట్ దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకునే పరిస్థితి నెలకొంది. మరి లిఫ్ట్ నుంచి కూడా వాళ్ళు దర్శనం చేసుకొని కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ బైక్ పార్క్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్లే పరిస్థితి ఉంది. అలాగే దుర్గగుడి బస్సులు కూడా ఆపివేయడంతో ఇక్కడి నుంచి భక్తులు మళ్ళీ నడుచుకొని లిఫ్ట్ సైడ్ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మరి దర్శన ఏర్పాట్ల విషయంలో కూడా క్రౌడ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ప్రత్యేకించి చర్యలు చేపడుతున్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు కొండ చర్యలు ఏమీ విరిగి పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా వాళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నామని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్నారు.